మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత నలిగిపోతున్నావో, ఎంత విరిగిపోతున్నావో దేవుడు చూస్తున్నాడు. అయిన వాళ్ళే, ఆత్మీయులే చేయని తప్పులకు నిందలు వేస్తుంటే మౌనమే సమాధానముగా దీనునిగా నీవు బ్రతుకుతున్నావో, ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా పట్టించుకోకుండా మౌనమే సమాధానముగా దీనునిగా నీవు జీవిస్తున్నావో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా దేవుని మీద నింద వేయకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనంట సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి నీలాంటి దీనులను ఆ సింహాసనముల మీదకి ఎక్కించబోతున్నాడంట. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుభవిస్తున్న ఈ నిందలు, ఈ మాటలు, ఈ శోధనలు ఒకరోజు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, యోసేపు దీనునిగా బ్రతికాడు, సింహాసనం ఎక్కాడు. దావీదు దీనునిగా బ్రతికాడు, సింహాసనం ఎక్కాడు. ఈరోజు నీవు కూడా దీనునిగా బ్రతుకుతున్నావు, నిన్ను కూడా సింహాసనం ఎక్కించబోతున్నాడు. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభుల వారు న్యాయము తీర్చే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఎటువంటి చింతపడకు, భయపడకు, అస్సలు కృంగిపోకు. నీదే సింహాసనం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఎప్పటికెప్పటికీ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. తండ్రి, ఈ దీనగల హృదయాన్ని నీవు చూచినందుకు నీకు వందనాలయ్యా. నీవే మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, తండ్రి, మాకు అర్హత లేని సింహాసనములను నువ్వు ఎక్కిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.